త్రీ గోర్జెస్ డ్యామ్. చైనా 1994లోనే యాంగ్సీ నది మీద ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 181 మీటర్ల ఎత్తులో 2.3 కిలోమీటర్ల పొడవుతో చైనా నిర్మించిన ఈ భారీ డ్యామ్ 2003లో అందుబాటులోకి వచ్చింది. 22,500 మెగావాట్ల హైడ్రా పవర్ ప్రొడక్షన్ కెపాసిటీతో నిర్మించిన ఈ డ్యామ్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల స్టోర్ అయిన నీటి బరువుకి మొత్తం భూ పరిభ్రమణ స్పీడే మారిపోయింది. ఎర్త్ రొటేషన్ స్పీడు 0.06 మైక్రో సెకండ్ల పాటు తగ్గిపోయిందంటే చైనా నిర్మించిన ఈ డ్యామ్ ఎంత భారీదో అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు చైనా ఇలాంటి డ్యామ్ నే మరొకటి కట్టబోతుంది. త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడింది లేదు. కానీ చైనా ఇప్పుడు స్టార్ట్ చేసిన డ్యామ్ మాత్రం బ్రహ్మపుత్రం నది మీద కట్టబోతుంది. దీనివల్ల బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం తీవ్రంగా ప్రభావితం కానుంది. $167 బిలియన్ ఖర్చుతో చైనా ఇప్పటికే పనులు ప్రారంభించింది. 66,000 మెగావాట్ల కెపాసిటీతో భారీ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ తో పాటు అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ పొందేందుకు డిజైన్ చేసిన ఈ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు భారత్ కు డేంజర్ కాబోతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే బ్రహ్మపుత్ర నది పూర్తిగా చైనా కంట్రోల్లో ఉంటుంది. ఇండియాకు హాని కలిగించేందుకే చైనా తయారు చేస్తున్న వాటర్ బాంబ్ ఇది అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి అసలు బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మిస్తున్న డ్యామ్ వివరాలు, ఆ డ్యామ్ అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో, ఆ డ్యామ్ వల్ల ఎలాంటి నష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది, చైనా కేవలం ఇండియాను భయపెట్టేందుకే డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టిందా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని వివరిస్తాను. బ్రహ్మపుత్ర నది టిబెట్ లోని బుర్రాన్ కౌంటీల్లో హిమాలయ ఉత్తర భాగంలో కైలాస పర్వత సమీపంలో మానస సరోవర సరస్సు ప్రాంతంలోనే బ్రహ్మపుత్ర నది ఉద్భవించింది. ఈ ప్రాంతాన్ని చమాయిన్ డన్ గ్లాసియర్ అంటారు. కానీ ఈ నది హిమాలయాలలో ఉత్తర భాగంలో జన్మించడం వల్ల నదీ ప్రవాహం టిబెట్ గుండా సాగుతుంది. చైనా ఆక్యుపైడ్ టిబెట్ ప్రస్తుతం చైనా కంట్రోల్లోనే ఉంది. కాబట్టి చైనా నుండి ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. దక్షిణ టిబెట్ గుండా ప్రవహిస్తున్న ఈ నదిని చైనాలో యారంగ్ స్టాంగ్ అని పిలుస్తారు. చైనాలో ఈ నది 1600 కిలోమీటర్లకు పైగా ప్రవహించిన తరువాత చైనా అరుణాచలం ప్రదేశ్ సరిహద్దుల దగ్గరలో ఒక యూటర్న్ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని గ్రాండ్ కార్నియన్ ఆఫ్ ఆర్లంగ్ సాంగ్కో అంటారు. నది యూటర్న్ తీసుకున్న తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుండా ఇండియాలోకి ప్రవేశిస్తుంది. ఇండియాలో ఈ నదిని బ్రహ్మపుత్ర నది అంటారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలని సస్యశ్యామలం చేస్తూ మొత్తం 916 కిలోమీటర్ల వరకు ఇండియాలో ఈ నది ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల వ్యవసాయానికి ఈ నది చాలా కీలకం. అస్సాంలో 37 మంది రైతులు ఈ నదిని ఆధారంగా చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఈ నదికి సంబంధించిన ఉపనదుల మీద హైడ్రో పవర్ స్టేషన్ నిర్మించారు. అరుణాచల్ ప్రదేశ్ కన్నా ఎక్కువ అస్సాం రైతులు ఈ నది మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఖాజీరాంగా, మానస్ లాంటివి వైల్డ్ లైఫ్ శాంచురీలు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. అయితే ఈ నది వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతగానే ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఈ నది అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో విపరీతమైన వరదలకి కారణమవుతుంది. బ్రహ్మపుత్ర నది అస్సాం దాటిన తర్వాత బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ నది చాలా కీలకం. ఇంటర్నల్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తో పాటు అగ్రికల్చర్ వంటి పీసీ కల్చర్ వాటికి ఈ నది ఉపయోగపడుతుంది. అయితే బంగ్లాదేశ్ లో కూడా ఈ నది వరదల్లో ప్రతి సంవత్సరం ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంది. వర్షాకాలం వచ్చిందంటే నదీ ప్రవాహాన్ని ఎదుర్కోవడానికి ఇండియా, బంగ్లాదేశ్ లు రెడీగా ఉంటాయి. 1998లో బంగ్లాదేశ్ భూభాగంలో 70% ఈ నది వరదల్లో మునిగిపోయింది. 3 కోట్ల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇక 2024లో కూడా అస్సాంలో 16 జిల్లాల వరదల్లో చిక్కుకున్నాయి. 4 లక్షల మంది ప్రభావితమయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 190 మంది మృతి చెందారు. అందుకే ఈ నదికి రివర్ ఆఫ్ సారో అనే పేరు కూడా ఉంది. సారో అంటే దుఃఖం కలిగించే నది అని అర్థం. కాబట్టి బ్రహ్మపుత్ర వర్షాకాలంలో ఎంతో భయంకరంగా మారుతుంది. ఇక చైనా నిర్మిస్తున్న డ్యామ్ గురించి కాకుండా బ్రహ్మపుత్ర నది సృష్టించిన విధ్వంసం గురించి ఎందుకు చెబుతున్నామంటే ఇప్పటికే అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అంచనాలకు అందని బ్రహ్మపుత్ర వరదల వల్ల విపరీతంగా నష్టపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా నిర్మిస్తున్న డ్యామ్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఎక్కడైతే నది యూటర్న్ తీసుకుంటుందో ఆ టర్న్ దగ్గరలోనే చైనా డ్యామ్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాంతం అనేది ఎత్తైన పర్వతాలతో నిండి ఉంటుంది. 2 భారీ పర్వతాల మధ్య నది ప్రవహించడం వల్ల ఆ ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతం 6093 అడుగుల లోతు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన నదీ జలాలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులను చైనా యూజ్ చేసుకుంటుంది. నదికి అడ్డంగా 5 డ్యాంలు నిర్మిస్తారు. మొత్తం 5 స్టెప్స్ లో ఈ డ్యామ్ నిర్మించేందుకు రెడీ అయింది.
66,000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించబోతున్నట్లు 2023లోనే చైనా ప్రకటించింది. కానీ 2025 జూలై 24న ఈ డ్యాం పనులు అధికారికంగా మొదలయ్యాయి. $167 బిలియన్ చైనా ఈ డ్యాం ను నిర్మిస్తుంది. ఇండియా, బంగ్లాదేశ్ రెండు చైనా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. నదిలో ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలోనే నీటిని ఆపుకోవడం, ఎక్కువగా ఉన్న సమయంలో నీటిని విడుదల చేయడం లాంటివి చేస్తే ఎన్నో ఏళ్లుగా నదీ ప్రవాహం మీద ఆధారపడ్డ లక్షల మంది ప్రభావితం అవుతారు. దీనికన్నా ముఖ్యంగా చైనా నదీ జలాలను ఇండియా మీద రివర్ బాంబు తరహాలో ఉపయోగించే ఛాన్స్ కూడా ఉంది. దీన్నే వెపనైజేషన్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే నీటిని ఆయుధంగా వాడటం. భవిష్యత్తులో ఇండియా, చైనా మీద ఉద్రిక్తతలు మరింత ఎక్కువైతే చైనా ఈ వాటర్ బాంబును ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో చూసాం, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా సింధు నది జలాలకు అడ్డుకట్ట వేసి పాకిస్తాన్ ని ముప్పు తిప్పలు పెట్టింది. కాబట్టి ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే చైనా కూడా ఇండియా మీద ఇలాంటి ప్రయత్నాలు చేసే ప్రమాదము ఉంది.